హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటి అంటే ఒక లెహంగాకి మనం క్యాలాప్స్ ఇవ్వమన్నారండి. వీళ్ళకి ఏంటి అంటే ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చింది మేడం, మాకు ఇలా కట్ వర్క్ అండ్ బార్డర్లో సింపుల్గా ఒక ఫ్లవర్స్ ఎలా వేయండి అని చెప్పారనమాట. అంటే సింపుల్గా దగ్గరగా వేసేసేయండి, మాకు తక్కువ బడ్జెట్లో కావాలి అన్నారు. లెహంగా అంటే మనకి 4 మీటర్స్ వస్తుంది, 4.5 మీటర్స్ వస్తుంది కదండి. సో నేను 4.5 మీటర్స్కి ఇట్లా కాలాప్స్ ఇచ్చి దాంట్లో మళ్ళీ లెహంగా మధ్యలో కూడా నేను బూటీస్ యాడ్ చేశానండి. ఈ ఓని వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్ అనమాట. ఈ పర్పుల్ కలర్తో కాలాప్స్ అనేది నేను యాడ్ చేశాను. అండ్ ఫ్లవర్ వచ్చేటప్పటికి గోల్డ్ అండి దీంట్లో అనమాట. ఈ కెలాప్స్ అనేది ఎట్లా యాడ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి స్క్రీన్లో. ఫస్ట్ నెంబర్లో ఇలా హ్యాండ్ బార్డర్స్ అనేవి, ఈ హ్యాండ్ బార్డర్స్ని నేను సెకండ్ ఆప్షన్లోకి వచ్చి, అంటే ఇలా కావాలి సెకండ్ ఆప్షన్లోకి వచ్చి మనం పొజిషన్ అనేది చేంజ్ చేసుకున్నాను. అండ్ అట్ సేమ్ టైం ఎక్స్ లెంత్ అనేది 110 పెట్టుకున్నాను. అండ్ హ్యాండ్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, 10 ఇంచెస్ వస్తుంది కదండి మనకు. సో మన ఫ్రేమ్కి సెట్ అయ్యేటట్టు నేను ఎక్స్లో 3 ఇచ్చాను. వాటి రిపీటెడ్ స్పేసెస్ వచ్చేటప్పటికి 237 ఇచ్చానండి. ఇది ఎలా ఇచ్చారు అని అంటే నేను 100 నుంచి రిపీటెడ్ టైమ్స్ అనేది 100 నుంచి చెక్ చేసుకుంటూ అండి, 100 ఒకసారి, 200 ఒకసారి, 300 ఒకసారి ఇట్లా ఇచ్చుకుంటూ ఎక్కడైతే కరెక్ట్గా జాయింట్ అయిందో చూసుకొని నాకు 237 దగ్గర నాకు కరెక్ట్గా జాయింట్ అయింది హ్యాండ్. సో నేను అలా చేసుకుంటూ వచ్చానండి. ఇలా చేసుకున్న దాన్ని 4th ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఆల్రెడీ వేసిన దానికి యాడ్ చేయాలి. ఇది ఎలా యాడ్ చేశానంటే మనకి ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ యాడ్ చేసుకునేది ఉంటుంది కండి. పాయింట్ టు పాయింట్ ఎట్లా చెక్ చేసుకుంటామో ఆ చెక్ చేసుకునే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక్కొక్క పాయింట్ని చెక్ చేసుకుంటూ ఇట్లా చేసుకోవచ్చండి, కరెక్ట్ జాయింట్ అయిందా లేదా అనేది. నేనైతే ఇదిగో ఇట్లాగా ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటూ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నానండి. ఇలా ఆపి మరి మధ్యలో ఇలా చెక్ చేసుకున్నాను అనమాట. అంటే ఇలాగ ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ చేసుకున్నాను. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఓకే కరెక్ట్గా ఉంది అనుకునేటప్పుడు నేను డిజైన్ ఓకే చేస్తాను అనమాట, ఆన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూపించవచ్చు. నాది కొంచెం డౌన్ అయింది, నేను మధ్యలో ఒక్కసారి కొంచెం పైకి జరిపి నేను డిజైన్ అయితే వేసాను అనమాట. ఇగోండి కొంచెం కిందకు వచ్చింది కదా, కొంచెం నేను మళ్ళీ పైకి జరిపాను కరెక్ట్గా. నాకు కరెక్ట్గా అయితే మళ్ళీ సెట్ అయిపోయిందండి. ఈ విధంగా నేను ప్రతి ఫ్రేమ్ని సెట్ చేసుకొని వేసాను అనమాట. అట్ సేమ్ టైం అదే ఫ్రేమ్లో బూటీస్ కూడా యాడ్ చేశాను. బూటీస్ కూడా ఒక బూటీ తీసుకొని రిపీటెడ్ టైమ్స్ లాగా, అంటే రిపీటెడ్ టైమ్స్లో ఒక 5 బూటీస్ తీసుకొని జరుపుకుంటూ వేసుకున్నానండి డిస్టెన్స్లో. ఆఫ్టర్ ఇది స్టిచ్ అయిన తర్వాత మంచి లుక్ అయితే వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఇలా వచ్చిన దాన్ని ఈ షోల్డరింగ్ మిషన్తో, అంటే ఫస్ట్ అయితే దగ్గరగా కట్ చేసుకొని ట్రిమ్ చేసేసానండి. ఇవి దారాలు పోకుండా ఈ షోల్డరింగ్ మిషన్తో అయితే నేను లాక్ చేశాను. అంటే దారాలు బయటికి పోగులు రాకుండా నీట్గా ఎడ్జెస్ అనేవి ట్రిమ్ చేసి అండ్ దాంతోపాటు షోల్డరింగ్ మిషన్తో కట్ చేసి వేసానండి. లుక్ అయితే ఆసమ్గా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మా బేబీకి కూడా ఒక ట్రై చేద్దాం అనుకున్నా. లెహంగా ఓని అయితే ఈ కలరు. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే కొంచెం హెవీగా ఇచ్చానండి. హ్యాండ్లో బూటీస్ లైన్గా, అంటే కొంచెం దూరంగా ఇచ్చింది కాస్త హ్యాండ్కి వచ్చేటప్పటికి కొంచెం దగ్గరగా ఇచ్చాను. ఎందుకంటే ఓనీలో అంటే లంగాదే బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తా అన్నారు. సో ఈ విధంగా నేను మంచిగా లుక్ అయితే చేంజ్ చేశానండి. మీకు ఎలా అనిపించింది ఈ కట్ వర్క్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం